ప్రజలకు నచ్చినా నచ్చకపోయినా సర్వేలన్నీ జనం మనసులో మాటను ప్రతిఫలించే ప్రయత్నం చేశాయి. అన్ని సందర్భాల్లోనూ సర్వేలు చెప్పినవే నిజమవుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ విషయంలోనూ ఇదే నిజమని తేలింది. రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్ది ఓ శకం. ప్రజల చీత్కారానికి గురైన కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించిన ఘనత ఆయనదే. సంక్షేమ పథకాలతో ప్రజల నేతగా ఆవిర్భవించిన వైఎస్ ను జనం తమవాడిగానే భావించారు. కడప లోక్సభ ఉప ఎన్నికల్లో కూడా ఇదే నిజమని రుజువైంది. 5,40,671 ఓట్ల తేడాతో తిరుగులేని ప్రజానాయకుడనిపించుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్ విజయమ్మ 81,373 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఇండియా టుడే, నీల్సన్ సర్వే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో సునామీ సృష్టించనుందని తేల్చి చెప్పింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత శక్తిమంతమైన నేతగా అవతరిస్తున్నారని తెలిపింది. ఇప్పటికిప్పుడు లోక్సభకు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 23 నుంచి 27 సీట్లు గెలుచుకోవడం ఖాయమని ప్రకటించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్రంలో సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తేల్చింది. గత ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 13 నుంచి 15 అసెంబ్లీ స్థానాలు రావడం ఖాయమని హెడ్లైన్స్ టుడే సర్వేలో తేల్చి చెప్పింది. నెల్లూరు ఎంపీ స్థానం కూడా ఆ పార్టీదేనని పేర్కొంది. ఈ సర్వేలకు మించి వైఎస్ఆర్సీపీ 15 స్థానాలు దక్కించుకోవడం విశేషం. బైపోల్స్ లో సీమాంధ్రలో 36% ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకేనని సీఎన్ఎన్ ఐబీఎన్ సర్వేలో వెల్లడైంది. రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త నేతగా అవతరించబోతున్నట్టు తెలిపింది. ఫోర్బ్స్ ఇండియాతో కలిసి సీఎన్ఎన్ ఐబీఎన్ ఈ సర్వే చేపట్టింది. ఈ సర్వేలన్నీ ప్రజల హృదయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతగా పాతుకుపోయిందో స్పష్టం చేశాయి. తాజాగా వెలువడిన ఎన్డీటీవీ సర్వే కూడా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కే పట్టం కట్టింది. అయితే ఈ సర్వేలను చూసి మురిసిపోమని, నిరంతరం ప్రజలతో మమేకమవుతూ ముందుకు కొనసాగుతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలంటున్నారు. ఈరోజు ఆ సర్వేనే కాదు, ఏ సర్వే చేసుకున్న రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది. ఎందుకంటే ఈరోజు 2003లో ఏ విధంగా ఉన్నాయో, తెలుగుదేశం పాలనలో ఏ విధంగా ఉన్నాయో, రోజు ప్రజలకు ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయో అదే గుర్తుకు తెస్తున్నారు వీళ్ళు. మళ్లీ 2004 నుంచి 2009 వరకు ఏ విధంగా స్వర్ణయుగం ఉండిందో 2014 నుంచి 2019 వరకు అదే విధంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి పాలనని ప్రజలు ఖచ్చితంగా నమ్ముతున్నారు. ఆ విధంగా కూడా చేయగలిగే ధైర్యము, సత్తా ఉన్న నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారే. అది ఖచ్చితంగా జరుగుతుంది. అందరూ మేలు జరిగే విధంగా సంక్షేమ కార్యక్రమాల విషయాలలో అయితేనేమి, ప్రతి పేదవాడికి మేలు జరగాలని ఉద్దేశంగా ఏకైక లక్షణాలు గల నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మేము సర్వేలు చేసి మురిసిపోవడం లేదు, అనునిత్యం ప్రజల మధ్యన ఉండి పోరాడదలుచుకున్నాం. ఎన్డీటీవీ సర్వేలో వెల్లడించినట్టు 21 లోక్సభ స్థానాలు కాదని కనీసంగా 35 స్థానాలకు పైగానే గెలుస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.